ఊరిపైన దాడి చేసే అడవి ఏనుగులను మళ్లీ అడవిలోకి తరిమేగల ప్రత్యేక శిక్షణ ఇవ్వబడిన ఏనుగు పేరే గుమ్కి. వీళ్ళందరూ ఆదివాసీ ప్రజలు. ఈ గూడానికి నాయకుడు పాపయ్య. అడవిని ఆదివాసుల కట్టుబాట్లను కాపాడుతున్న చివరి తరం వాణ్ణి నేనే అన్న గర్వం ఇతనికెప్పుడూ ఉంటుంది. ఇక్కడితని మాటికి ఎదురే లేదు. ఇతనికి సర్వస్వం ఈ దేవగిరే. ఈ అమ్మాయి పేరు సింగి. ఈ అడవి తర్వాత ఇతను ఎక్కువగా ప్రేమించేది తన కూతుర్నే. తల్లి లేకుండా పెరిగింది. తన తర్వాత ఈ గూడాన్ని, కట్టుబాట్లను అన్నిటినీ కాపాడే రాణి ఈ అమ్మాయేనని ఇతని నమ్మకం. ఇతని పేరు బోపన్న. ఈ ఏనుగు పేరు మాణిక్యం. ఇతని తల్లిదండ్రులు ఇతనికిచ్చి వెళ్లిన ఏకైక ఆస్తి ఇదే. ఇతను దీన్ని ఏనుగ్గా చూడడు, సొంత తోబుట్టులా చూసుకుంటాడు. అందంగా ప్రశాంతంగా ఉండి ఎంతో చరిత్ర గల ఈ దేవగిరికి బోపన్న ఎలా వచ్చాడు, ఏం జరిగింది?
సర్కారు వచ్చారయ్యా. మీరే ఈ ఊరికి పెద్ద అయినా గవర్నమెంట్ కు తెలియచేయకుండా అంత్యక్రియలు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అసలే శరీరాలు చితికిపోయాయి. ఆ సంగతి మీకు చెప్పామంటే మళ్ళీ కత్తులతో కొయ్యాలంటారు. అంత్యక్రియలైనా సరిగ్గా చేద్దామని. పోయిన సంవత్సరం ఆ కపాలి వల్ల 5-6 ప్రాణాలు పోయాయి. ఈ సంవత్సరం మళ్ళీ మొదలెట్టింది. కోతల ముందు ఎంతమంది చేస్తారో తెలియట్లేదు. ఏమయ్యా రేంజర్, సార్. ఆ జీవో గురించి వీళ్ళకి చెప్పలేదా? చెప్పాం సార్. ఏం పెద్దాయనా, గవర్నమెంట్ రత్నగిరి కొండ మీద ఖాళీ స్థలాలు ఇస్తానని చెప్పిందిగా, మూసుకొని ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చుగా. ఖాళీ చేయమని నువ్వెవడివి? ఎవరు కూడా వచ్చి ఎవరిని ఖాళీ చేయమంటావు? సర్కార్ వాళ్ళతో గొడవపడితే కోపడకూడదా? అది కాదు. ఏమన్నాడు? దగ్గర 7 ముందు వరకు కపాలి అడిగి వద్దు వరకే వచ్చేది. ఇప్పుడు ఇక్కడ దాకా వస్తుందని ఏంటి అర్థం? అది వచ్చి వెళ్లే దారిలో హోటల్ అది ఇది కట్టి పెట్టారు కదా, అందుకే దారి తప్పి ఇటు వస్తుంది. ముందు అవన్నీ తీసేయండి అయ్యా, దరిద్రం వదిలిపోద్ది. అది వదిలేసి మమ్మల్ని ఖాళీ చేయమంటున్నావు? ఇదంతా ఒకే రోజు వచ్చిందనుకుంటావా? కష్టపడి మా తాత ముత్తాతలు అంతమంది బండలు కొట్టి సాగు చేస్తే నువ్వు కోతలు కూడా వచ్చావా? ఏదో నువ్వు వ్యవసాయాన్ని కనిపెట్టిన దేవుళ్ళ మాట్లాడుతున్నావు. అవును, నేను వ్యవసాయాన్ని కనిపెట్టిన దేవుడినయ్యా. ఇలాగే అడవుల్ని నాశనం చేసి కట్టడాలు కట్టండి, ఒక రోజు తిండికి కూడా కరువు వస్తుంది. ఆ రోజు ఈ కట్టడాలన్నింటినీ కూల్చి రాళ్లే మింగాల్సి వస్తుంది. ఏమయ్యా, మేము బిల్డింగ్లు కట్టడానికి స్థలం అడుగుతున్నాం ఏంటి? ఏం మాట్లాడుతుంది ఈయన? మాట్లాడతాను. ఏమండి, మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే గవర్నమెంట్ ఇచ్చే పరిహారం ఎలా వస్తుంది చెప్పండి? మీ గవర్నమెంట్ పరిహారం ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అన్నా, ఉండరా తమ్ముడు, ఉండరా? నేను మాట్లాడుతున్నానుగా. అయ్యా, మీ రాయితీలు వద్దు, మీ పరిహారము వద్దు. మా గ్రామాన్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. మీకు ఎన్నో పనులుంటాయి, మీరు వెళ్ళరండి. రే రేంజరు, ఊరు గురించి విషయం తెలియకుండా మాట తోలద్దు. ఊరా? మీ అమ్మాయి కపాల నుంచి తప్పించుకుందన్న పొగరతో మాట్లాడుతున్నావా? పెద్దాయనా, కోతలకు ముందే ఊళ్ళో వాళ్ళందరూ కపాలికి బలి చచ్చిపోతారు. అప్పుడు ఊరు అదే ఖాళీ అవుతుంది. వస్తాను. ఏంట్రా, ఖాళీ చేసి పోదామా? ఏంటి, భయంగా ఉందా? లేదయ్యా. ఆ కాలంలో మన తాత ముత్తాతలు ఈటలు కొడవళ్లతోనే ఏనుగుల్ని తరిమేవారు. ఈ సంవత్సరం గుంకి ఏనుగుని తోడుగా ఉంచుకుందాం, కోతలు సక్రమంగా పూర్తి చేద్దాం. వెళ్ళి కావాల్సిన ఏర్పాట్లు చూడండి. అట్టగానయ్యా. ఈ కపాలిని తరిమి కొట్టడానికి ఇంకొక కపాలి దొరక్కపోతుందా? హలో, అలా పక్కెళ్ళి కొట్టచ్చుగా. భయపడుతుందండి. ఏంది నాన్న, బుజ్జు కదా. ఏంటన్నా కొబ్బరికాయ కొట్టినందుకే మన ఏనుగు భయపడుతోంది? అంతా టూ మచ్ గారాబరా. కూర్చున్నాడు చూసావా? బుజ్జమ్మ చిట్టి తల్లి అంటే ఎలా ఏనుగులా పెరుగుతుంది. ఇదే నేను ట్రైనింగ్ ఇచ్చున్నాను అనుకో, ఆఫ్రికన్ ఎలిఫెంట్ లాగా ఆక్రోశంగా పెరిగేది. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఆకలేస్తుందన్నా. ఇప్పుడే టిఫిన్ లాగించేసావుగా. లంచ్ మధ్యాహ్నం ఎక్కడ పెట్టిస్తారులే. మరి నైట్ ఎక్కడ ఉంటాం? దశపల్లా హోటల్లో రూమ్ వేసుకుని ఉంటున్నావు. ఓయ్ మావా, బొప్పా, ఎక్కడుంటాం? నువ్వు ఏనుగుని ఎక్కడ పార్క్ చేస్తావో దాని కిందే ఉంటాం బాపా. ఇదిగో, చూసింది చాలు, తుడుచుకో. ఏంట్రా, నీ 2 పూట్ల ఫుడ్కి 50 రూపాయల బోర్డు జీతానికి నీ కడ్రాయర్ నుంచి సంకల వరకు తుడుచుకొని ఇస్తున్నావు. నేను దాంతోనే తుడుచుకుంటున్నాను. నాకంటూ ఓ ఇండివిజువాలిటీ లేకుండా పోయింది. అరే కోణంగే, నీకంటూ ఓ టైం పరిగెట్టుకుంటూ వస్తుందిరా. రండి, చిలక జోష్యం చెప్తాం. మీ యొక్క 52 ఏళ్ల వయసు వరకు అసహ్యంగా, దరిద్రంగా,
చండాలంగా హేయంగా నీచంగా నికృష్టంగా అవమానపడి ఒక బిచ్చగాని కంటే పడరాని పాటలు పడతారు. 52 ఏళ్ళ తర్వాత అదే అలవాటవుతుంది. ఫీజు నువ్వు వెళ్ళవయ్యా ఎవరికి అన్నా, నేనుండగా అలా మాట్లాడతానా? నీ ప్రేమ చాలు పోరా. నీ జీవితం గురించి వాడినందుకని అడుగుతావు? తప్పేరా. నీకే తెలీదా? డేయ్, ఏంట్రా ఇది? ఊరికే దొంగిలించావు? ఎక్కడ నేర్చుకున్నారా? ఎవరు నేర్పించారు? పాడేనుగు పట్టించేసిందే. ఏం బోపన్నా నన్ను అనుమానిస్తున్నా? ఏయ్, ఇట్రా. మార్కెట్ మొత్తం దోచేసావా? మరి నువ్విచ్చే 50 రూపాయలు కటింగ్ కూడా సరిపోవట్లేదు. అది వారానికి 5 రూపాయలు పెంచేస్తున్నారు. నంచుకోవడానికి ఏం చేయను? అందుకని దొంగిలిస్తావా? పట్టుకుంటే పరువు పోయేది. ఇలా నీచంగా బతికే కన్నా ఎందులోనే దూకి చావు. అందరూ చూస్తున్నారు. మేనమా అన్నది మనసులో పెట్టుకుని మాట్లాడు. మేనమామ? మా నాన్నని తాగించి తాగించి చావు కొట్టింది నువ్వే కదా. ఇదిగో, మా అమ్మ చనిపోయేటప్పుడు నిన్ను నాకు అప్పగించి నా తమ్ముడిని నువ్వు తప్ప ఇంకెవ్వరూ బాగా చూసుకోలేరని చెప్పిన ఒక్క కారణం వల్లే నువ్వేం చేసినా భరిస్తున్నాను. నేను అందుకే భరిస్తున్నా. నా చెల్లెలు ఆశపడిందని ఒకే ఒక కారణంతో నీ వెనకాల తిరుగుతున్నా. తిరుగుతున్నావా? మరి అయితే పని చేయట్లేదా? నువ్వు చెప్తేగా. సరే, ఓ పని చేయి. ఇవాళ నుంచి ఇదిగో దీనికి రోజు తిండి పెట్టి మందు మాకు కొనిచ్చి ఊరంతా అప్పులు చేసామే, గుర్తుందిగా? వాటన్నిటికీ వడ్డీలు కట్టి చూడు. అప్పుడు తెలుస్తుంది కష్టం అంటే ఏంటో. చెత్తనమ్మా. రేయ్, నేను నీకేం తక్కువ చేశాను రా? నేను తోడబుట్టిన వాళ్ళగా చూస్తున్నానుగా. నువ్వేమో ఆయనతో కలిసి ఇలాంటి ఏదో పనులు చేస్తావా? నువ్వు 10 రోజులు ఆయనతో ఉండి చూడు. అప్పుడు తెలుస్తుంది నా విలువేంటో. ఊరిని ఎవరికైనా అమ్మేసి అడ్వాన్స్ వీళ్ళు ఆయనతోనే చావు. మనకే 2 దంతాలు ఉన్నాయి. ఒకటి అమ్మేసి నేను కాపాడుకుంటానా? విలువీరా. നീ ഇല്ലെങ്കിൽ എന്റെ ജീവിതം പറഞ്ഞു പോകട്ടെ. పోరా ఇక్కడి నుంచి. మాణిక్యం, వాడు మన వదిలేశాడు కదా, ఇంకా ఎందుకు రావాలి? బతుకుతున్నాడు. ఈ యానకి మదలే ఇన్నప్పుడు సంగళి కట్టరా? ఎరా ఇన్నోడా ఇన్నప్పుడు సంగళి కట్టమరది. నేను ఎందుకు సార్ కట్టాలి? అదిగో ఓనర్ లోపల కూర్చున్నారుగా, అతన్ని సంఖ్యలో ఇవ్వమనండి, నేను కడతాను. ఎరా నిన్నోడా దళారు కామరది. దగ్గర సార్, నాకు ఈ సమస్యకి ఎటువంటి సంబంధం లేదు. నేను అక్కడే వదిలించుకొని వచ్చాను. ఏదైనా సరే ఈయన అడగండి. ఆగరా నన్న సార్, మీరు ఒక మామగా. డోంట్ మిస్టేక్. మీ అక్క పిల్లలకి చెల్లి పిల్లలకి మీరు ఒక మామగా. ఆ పిల్లలందరూ ఆశగా రా మామయ్య, పో మామయ్య, ఫోన్ చేసావా మామయ్య అని అడుగుతారుగా. ఒక్కరోజు కూడా వీడిని అలా ప్రేమగా చూసుకోలేదు సార్. రారా మామ అంటాడు, పోరా మామ అంటాడు. ఈ తుడిస్తే ఇలా తుడిచి అలా తుడిచి కట్రాయి తుడిచి ఇవాళ ఎందుకు పరాయి? పరాయి కాదు సార్, మామని సార్. కండ ఎത്ര డ్యామేజ్ అయిన? వీడు నన్ను డ్యామేజ్ చేస్తే అది మీకు అక్కర్లేదా? బ్రాండాను వీడు బ్రాంతి కొనిస్తాడా? 10 పైసలు ఊరగాయ కొనుక్కోవడానికి కూడా పడేయండి సార్. నాకి ఏనుగు దంతాలు అరిగిపోయాయి. ఇదిగో ఎదిగిన బుర్ర లేకుండా ఉన్నాడే ఈయన అడగండి. చెప్పలేదంటే అదిగో ఎదిగి ప్రయోజనం లేకుండా ఉంది, దాన్ని అడగండి. నన్ను వదిలేయండి. సార్, ఒక ఏనుక్కే సంసారం లేదని మీరు ఫీల్ అవుతున్నారే, ఏ రోజైనా ఈ ఎదవ ఈ మామయ్యకి సంసారం లేదని ఫీల్ అవుతున్నాడా? ఈ రోజు
విడిచి కట్టరా. ಈ ಬಳಕೆ ನಾಡು ತಾನು 3000 ರೂಪಾಯಿ ಸೋದಿಕ್ತಿನದಿ ಇದೆವಡಕ್ಕೆ ನಾಯಿ ಮಾಡು ಈ ಅಳಿಗೆ పోయి సాధనతిన ఈ 2000 రూపాయలు కొడుకునే కూడదా అధిక మధ్య మధ్య పోట పోట పోట. ఇక నుంచి ఆయన మాట విననని దొంగతనం చేయనని నాకు ప్రమాణం చేయి. పుట్టేమన్నానా? ఈ ఆనడ పాపానారా ఒరే బోపన్న అన్నా పేపర్స్ కంట ఏనుగు లైసెన్స్ అడుగుతున్నారా? అలాగే అన్నా. రే మావా ఆ లైసెన్స్ పేపర్ తీసుకురా. బాపా ఏంటి వెంకటగిరి తిరణాలలో తిరణాల్లో ఆ పేపర్ కవర్ తో సహా పోయింది బాపా. పోయిందా? అవును. ఆ రోజే చెప్పకుండా తాపిగా ఇప్పుడు చెప్తావేంటి? ఆ రోజు చెప్తే నువ్వు కొడతావని. చావు కొడతా అన్నా. ఇప్పుడు చెప్తున్నాడన్నా పేపర్ పోయిందని. పేపర్ పగుట్టుకొచ్చి ఇంత కేర్లెస్ గా ఉన్నారే. దీన్ని పెట్టుకునే కదా మనం బతుకుతున్నది. പേപ്പർ നാട്ടിൽ വെച്ചിരിക്കാ സാറേ. ഓ നാട്ടിലാണോ? ആമാ, എന്ന് സാർ. എടുത്തോണ്ട് വരും. പിന്നെ ഫോർമാലിറ്റീസ് ഒക്കെ ക്ലിയർ ചെയ്തു. నిజం చెప్పేద్దామన్నా. സാർ പേപ്പർ മിസ്സായി പോയി സാർ. ഓ മിസ്സായോ? അതെ സാർ. എങ്കിൽ എനിക്കൊന്നും ചെയ്യാൻ പറ്റില്ല. നിങ്ങളുടെ ലോക്കൽ ഡിഎഫ്ഐയുടെ കയ്യിൽ നിന്ന് ഒരു ഡ്യൂപ്ലിക്കേറ്റ് പേപ്പർ സാർ, വാങ്ങിച്ചു വന്നു. മുരളി సార్ ആനനെ വണ്ടി సార్ കയറ്റി. సార్ ఉండు సార్. సార్ విజయ్, వర్నూర్ డిఎఫ్ఓ నెంబర్ எனக்கு వేణు. బిజువే, నా డిఎఫ్ఓ വീട്ടിലെത്തി. എന്ന് വിളിക്കാവേ. നമസ്കാരം സാറേ. സാറേ ഡ്യൂപ്ലിക്കേറ്റ് പേപ്പർ വരാൻ കുറച്ച് ലേറ്റ് ആവാൻ സാറേ. റേഞ്ചർ നിങ്ങളോട് കാര്യങ്ങളൊക്കെ പറഞ്ഞല്ലേ? പേപ്പറുകളെല്ലാം കൊണ്ടുവന്നിട്ട് ആനയെ നിങ്ങൾ കൊണ്ടുപോയിക്കോളൂ. സാർ സാർ സാറ് ഒന്ന് മനസ്സ് വെച്ച് അവർ ആണായി വിടും സാർ. സാർ ഒന്ന് ദയവ് കാണിക്കും സാർ. నమస్కారం సార్. ഞാൻ ഇന്നലെ പറഞ്ഞല്ലേ പോയിട്ട് ആ പേപ്പർ കൊണ്ടുപോടൂ. అది కాదు సార్. ഈ രാത്രി ഇവിടെ ഇങ്ങനെ തങ്ങിയ നേരം കൊണ്ട് നിനക്ക് നാട്ടിൽ പോയി ആ പേപ്പർ എടുത്തോണ്ട് വന്നൂടെ? సార్ 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 అదేను కాదు సార్. తోడబుట్టిన తమ్ముళ్ళు అంటాడు సార్. నేను లేకపోతే తిండి కూడా తినడు సార్. సార్ క్యాంప్ అంటున్నారు, జూ అంటున్నారు, భయంగా ఉంది సార్. సార్ తప్పంతా నాదే సార్. నేనే సార్ కోపడ్డాను సార్. వాడు చిన్నపిల్లల వెనకే పరిగెత్తుకొచ్చాడు సార్. అందుకే సార్ ఇంత పెద్ద గొడవ అయింది. దయచేసి పర్మిట్ మాత్రం ఇవ్వండి సార్. తప్పియండి అని సరే. స్వర్ణూరులోకి పేపర్ ఇల్లండి అనేకుండా ఉన్నది ఎండ తిట్టానే సరే. మీరు ఒక మాట చెప్పారంటే క్యాంపు నుంచి ఏనుగును వదిలేస్తారు సార్. ఇక పేపర్ లేకుండా ఇటు వైపు తీసుకురాను సార్. പേപ്പർ കൊണ്ടുവന്ന ഞാൻ ആനയെ വിട്ടുതരാം. సార్ సార్ చిన్న వయసు నుంచి వీళ్ళిద్దరూ కలిసి పెరగడం చూశాను సార్. కుటుంబాన్ని విడదీయకండి సార్. మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను సార్. ടാ, എണീക്കടോ. ఎవరే అదే? എണീക്കടോ.
క్షమించండి అయ్యా, తలుపుకు అనుకున్నాను, తెరుచుకుంది. లోపల కాపలాగా అద్దాం అనుకుని పడుకున్నాను. ఓ చేసిన గారాబం చాలు బోపన్న. పగలే పాల్గాడు దాటే ప్రాబ్లం ఉండదు. నైట్ అయితే పేపరు అది ఇదేని అడుగుతారు. థ్యాంక్స్ అన్న. సరే సరే పోరా పోరా. బాపా బాపా, మరి నాకు సిగ్గులేదు నీకు? ఊరగాయలు దొంగ. అన్నా మనసు కాలుతోంది. ఏంటి బాబు? మనసు పెనల్లా కాలుతోంది. దాని మీద ఆమ్లెట్ అన్నా వదనా. రబ్బరు గాజులు, రబ్బరు గాజులు, రబ్బరు గాజులు. ఏంటలుక్కో? హలో చెప్పండి. ఎవరు మనన్నా? అవును మీరు దేవగిరి నుంచి గుంకి అనుకుని తీసుకెళ్దామని వస్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి రావాలి? మీరు ఎక్కడి దాకా వచ్చారు? రామాపురానికి దగ్గరలో ఉన్నాం. అయితే ఓ పని చేయండి, రామాపురం బ్రిడ్జ్ ఎక్కడ అని అడగండి. అక్కడ 2 బ్రిడ్జీలు ఉంటాయి. అందులో పాత బ్రిడ్జి దగ్గర ఆగి వెయిట్ చేయండి, నేను వస్తాను. రాహుకాలం రాకముందే తీసుకెళ్లొచ్చుగా? తప్పకుండా 10:30 లోపు తీసుకెళ్ళొచ్చు. టైం అయింది బోపన్న, జాగ్రత్తగా వెళ్ళండి. సరేనా, నేను చూసుకుంటానులే. ఎరగానే ఫోన్ చేయి. అలాగే అన్నా. ఇరయ్యడి ఇంకా రాలేదు మణి. రాలేదా? రాలేదు. ఏం చూస్తున్నావు? కరెక్ట్గానే చెప్తున్నాను బాబా. నువ్వు ఆయన మాట వెనకయ్యా. బాగా వెనకొచ్చి మొత్తం తిప్పు. మొత్తం చెప్పడం కుదరదు, ఉంటుంది. చెప్పు మణి. ఎక్కడున్నావు నువ్వు? ఊరికెడుతున్నాను. ఏంటి వీరయ్య నువ్వు అనేది? 10 గంటలకే ఇక్కడ ఉండమన్నాను కదా. మణి, మా అమ్మాయి ఏం చేసింది? ఊరోళ్ళంతా వచ్చేస్తున్నారు, ఇప్పుడు నేనేం చేయను? మణి, చెప్పు. బుజ్జమ్మ విషం తాగిందంట, హాస్పిటల్లో చేర్చారట. నాకేం చెయ్యాలో పాలు పోవట్లేదు. నువ్వు ఆటో రా. ఒక 2-3 రోజులు మణి, నేను వచ్చేస్తాను. అలాగా ఏదో మాట్లాడి అడ్జస్ట్ చేయమని. సరే అమ్మాయి జాగ్రత్త. అన్నా వస్తాను. ఒరే నువ్వెందుకు దిగావురా? అన్నా ఏమైంది? ఏం లేదు బోపా, నువ్వు బయలుదేరు, టైం అవుతుంది, వెళ్ళు. చెప్పన్నా, అడుగుతున్నాగా. చేస్తారో వచ్చే 15వ తారీఖు కల్లా గుంకి ఏనుగుని దించేయండి. ఎందుకంటే ఆ రోజు చాలా మంచి రోజు అంట. సరే అయ్యా. మాకు సమయానికి రావడమే ముఖ్యం. అలాగే అయ్యా. గుర్తుంచుకోండి. వీరయ్య 2 రోజులు అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. ఈ టైంలో గుంకి ఏనుకోసం నేను ఎక్కడికి వెళ్ళను? 2 రోజులే కదా. ఆ గూడెం మేము వెళ్లే దారిలోనే ఉంది. అక్కడ దిగుతాం. వేరే ఏనుగుతో రాగానే మేము బయలుదేరి వెళ్ళిపోతాం. వాళ్ళు అడిగింది గుంకి ఏనుగు బోపన్నా. అన్నా 2 రోజులే కదన్నా, ఆ పని నాకు వదిలే. గుంకీని అడవి ఏనుగులను తరవడానికి కదా తీసుకెళ్తారు. నీకోసం ఈ మాత్రం చేయలేనా? నమ్మన్నా. రే బుజ్జిదిరా అది. తెలుసన్నా. అన్నా రాత్రి నుంచి నువ్వు మాతోనే తిరుగుతున్నావు. ఇంటికి నువ్వు బాగా విశ్రాంతి తీసుకో. మిగతా విషయాలు నేను ఇచ్చేసరే. ఇప్పుడు నేను ఏం చేయాలో ఏమిటో అర్థం కావట్లేదు. దండాలమన్నా. దారి తిరిగి ఆలస్యమైంది. 10:30 అవబోతుంది. వెంటనే తీసుకెళ్ళొచ్చుగా? అన్నా ఇంతప్పటి నుంచి మీకోసం వెయిట్ చేస్తాను. రాత్రిలో వెళ్ళాలి కదా. పని అయిపోయింది. వెళ్ళి బండి ఎక్కండి. అన్నా ఇంకేం చేయదు కదా. అది అడవి ఏనుగులే తరుగుతుంది. భయపడకండి, ఎక్కండి. ఏంటి అది అడవి ఏనుగు ఈ రోజు రాత్రికి దిగిందంటాను. నీ కంపు నోరు మూసుకొని వెళ్ళి బండి ఎక్కపా. రే బోపనా నా మాట 2 రోజులే కదన్నా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి జాగ్రత్తరా. వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నా. దేవుడు, ఈ 2 రోజులు అడవి ఏనుగు రాకూడదు. వీళ్ళ దగ్గర మనం దొరికిపోకూడదయ్యా.
విచిత్రంగా ఉన్నారే. అయ్యా దండాలు. మొదలెట్టావా? మీ పేరు? కోణంగి. నా పేరు భూకంపం. ఓపెనింగ్ ఎర్త్క్వేక్. నా పేరు పులిబిడ్డ. సూపర్. అయ్యా ఈడి పేరేంటి? నా పేరు భూతాలరాజు. అయ్యా ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు? నా పేరు బల్లుకు రాజయ్య. బాగుంది బాగుంది. ఒక్కడదే మనిషి పేరు కాదనమాట. ఆయన దగ్గర ఎన్నాళ్ళుగా ఉంటున్నారయ్యా? ఆ బోపన్కి నేను మేనమావని. ఓహో. అయ్యగారు అన్ని విద్యలు నేర్పించుంటారు. ఏమీ తెలియనోళ్ళు కూడా వీరుల్లా తిరుగుతున్నారా? కానీ అయ్యగారి ముఖం చూసావా? బాబు బాబు ఇక ఆపండి అయ్యా. ఎంత శాంతంగా ఉంది. అయ్యా సర్కారు చేయలేని పని మీరు మా కోసం చేయడానికి వచ్చినందుకు చాలా సంతోషం అయ్యా. నిజం తెలిస్తే ఏం చేస్తారు? మీ పెళ్ళాం బిడ్డలు చల్లగా ఉండాలయ్యా. నాకింకా పెళ్ళే కాలేదు బాబు. ఎందుకయ్యా? ఏం మాట్లాడుతున్నావురా? ఏదో ఒక రోజు అడవికి వెళ్ళినప్పుడు ఏనుగు తొక్కి చచ్చిపోయాడు అనుకో, ఆ అమ్మాయి జీవితం ఏమవుతుంది? రేయ్, అన్నీ తెలిసి అయ్యగారు బ్రహ్మచారిగా బతుకుతున్నారా? ఇదో విధమైన త్యాగం రా. నాకెవడ్రా పిల్లనిచ్చేది? మేమే మాట్లాడుతున్నాం, మీరేందయ్యా ప్రశాంతంగా ఉన్నారు? రేయ్, సాధించే వాళ్ళు ప్రశాంతంగానే ఉంటారా? సింహం సైలెంట్ గానే ఉంటుందిరా. ఇప్పుడు సైలెంట్ గానే ఉండొచ్చు. కపాలిని తనివేశాక ఊళ్ళో వాళ్ళందరం కలిసి పూల దండేసి శాలువా కప్పి మేళతాళాలతో ఘనంగా సన్మానం చేస్తాం చూడు, అప్పుడు మాట్లాడతారా అయ్యగారు? అయ్యా, అప్పుడైనా మాట్లాడతారా అయ్యా? ఏమైందయ్యా? బండి నిమిషం ఆత్మన్ తమ్మే. ఏమైందయ్యా? అయ్యా ఏం కావాలయ్యా? మొహమాట పడకుండా అడగండి. అయ్యా సిగ్గుపడకుండా అడగండి. 2 నిమిషాలు బండి ఆత్మను బాబు, వచ్చేస్తాను. రే బోతాలరాజు, బండాపమనరా. డ్రైవర్ అన్నా బండి ఆపన్నా. నైస్ కాన్వర్సేషన్. బాబు పని అయిపోయింది. బండి ఆపినందుకు థ్యాంక్స్ అయ్యా అయ్యా. వెళ్దాం అయ్యా. వెళ్దాం వెళ్దాం. రే రండ్రా, ఎక్కండి, త్వరగా ఎక్కండి రా. ఒకటికా రెండుకా? ఏలు కోసం మూలికి లేపుతున్నాడని ఎన్నిసార్లు అబద్ధం చెప్పను. ఈసారి కనిపెట్టేస్తారేమో. అయ్యా చూసుకొని దిగండి, జాగ్రత్త. అయ్యా జాగ్రత్త. బాబు, ఈ దారి బట్టి వెళ్ళాలి. అలాగేనా బాబు? అలా ముందుకెళ్ళి వెనక్కిరా, దింపేద్దాం. దిగరా మాణిక్యం, దిగరా, దిగు. ఏ ఊరికెళ్ళినా తలుపు తెరవగానే టక్కును దిగేసే ఏనుగు ఈ ఊరిలో ఫస్ట్ స్టెప్పే తడబడుతుందే. వీళ్ళకి చెక్కబోతున్నామని సిగ్నల్ సీక్రెట్ గా ఇస్తుందా? అనుమానిస్తున్నారు. దిగు, దిగరా. ఇప్పుడు దిగలేదో? ఒరే భూకంపం, ఏంట్రా? కపాలి రామయ్య ఇల్లు కూల్చినప్పటి నుంచి ఊరోజులు పెట్టి వెళ్ళిపోతాను అంటున్నాడు. అందుకే బయలుదేరాడేమో. ఏంటి రామయ్య, కపాలిని తరివేయడానికే కదా ఇంత ఖర్చు పెట్టి గుంకి ఏనుగుని తీసుకొస్తున్నావు. నీ పాటికి నువ్వు ఊరు వెళ్తున్నావు. రేయ్, అడుగుతున్నాం కదా, వెళ్ళిపోతున్నాం ఏంటి? బాబు కొంచెం ఆగు. ఏమయ్యా, ఆ ఏనుగుకి భయపడా ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నావు? అది ఏనుగు కాదు, రక్త పిశాచి. జాగ్రత్తగా ఉండండి. పిశాచా? పదరా. ఏంటన్నా అలా నడుస్తున్నావు? అదా, ఫారెస్ట్ లో వాటర్ ప్రాబ్లం. 4 ఆకులు తెంచి పని పూర్తి చేసుకున్నాను. అందులో 2 దురద గుంటాకులు అనుకుంటా. దురద గుంటాకులు అనుకుంటారా? వాటి పని అవి చేసాయి. అప్పటి నుంచి దగదగ ఒకటే మంట. గోకోవచ్చుగా. రేయ్, వాళ్ళు నన్ను వీరాది వీరుడు లెవెల్లో పొగుడుతూ మాట్లాడారా? నా పాటికి నేను గోకుంటూ ఉంటే ఎవడైనా చూస్తే బాగోదు కదరా? అవును కదా. ఏంటవును కదా, కథ చెప్తున్నానా? కింద చిరుగుతాంద్రా. ఇక్కడ చినిగితే ఇంకోటి కొనుక్కొచ్చనా? నేను కొనిస్తానా? పంది నా కొడక, నీకు ఫస్ట్ నైట్ పక్క మీద ఎక్కకుండానే పక్షవాతం వస్తుందిరా.
అయ్యా దండాలి. రేయ్, మీరందరూ ముందుకెళ్ళండి. నువ్వు వెళ్ళి చేయాల్సిన మర్యాదలన్నీ చెయ్యి. వద్దండి. కూకోబెట్టమ్మా. అన్నా నువ్వు వెళ్ళదండి. దండాలు బాబు, నువ్వు అయ్యగారు వేరే. దండాలు. మర్యాద ఇస్తూనే మర్డర్ చేస్తారా ఏంటి? కడ 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 వణుకుపోతున్నాయి కాళ్ళు. మొదలెట్టేశారా? రేయ్, ఎందుకురా నవ్వావు? నువ్వేం తలుచుకొని నవ్వావో నేను అదే తలుచుకొని నవ్వా. శవానికి మించి ఏం తెలుసుకుని ఉంటాడు? నేను రాను. ఓకే ఓకే, అయిపోయింది. అయ్యో, వేసేయడానికి ఎదురు చూస్తున్నట్టే నిలబడ్డారే. వాళ్ళ మొహాలు చూస్తుంటే ఇక్కడే ఏసీసీలో ఉన్నారు. అయ్యో, చిత్ర విచిత్రంగా ఉన్నారే. దండాలయ్య. మళ్ళీ ఒకటే. ఏంటే ఆ శబ్దం? గుమ్కిని తీసుకొచ్చారని ఊళ్ళో అనుకుంటున్నారు సార్. కపాలని తరివేయడానిక? అవును సార్. ఏమయ్యా, వీళ్ళకి తెలివి లేదా? నేను చెప్పాను కదా, వాళ్ళంతా అదో టైప్ మనుషులు సార్. ఏ దేవుడని తెలిసి వచ్చినా ఏదో మొరపెట్టుకోవచ్చు. మూడు బారిన చెట్టుతో ఏం మొరపెట్టుకుంటాం? కపాలిని తరవడానికి సర్కారు మాకే సాయమూ చేయలేదు. అందుకే మిమ్మల్ని పిలిపించాం. ఈ కోతలు పూర్తయ్యే వరకు ఈ ఊరిని మిమ్మల్ని నమ్మి అప్పగిస్తున్నాం. మీరే కాపాడాలి. బాబు, మామూలుగా ఈ మాలా మర్యాదలన్నీ సరిహద్దులో ఉన్న దేవుడికే చేస్తాం. ఇప్పుడు నిన్నే దేవుడుగా అనుకుంటున్నాం. రే ముత్తయ్య, అయ్యా, వీళ్ళ కోసం తెచ్చినవన్నీ తీసుకెళ్లి కొట్టంలో పెట్టండి రా. అట్టగానయ్యా. వీళ్ళు ఇక్కడ ఉన్నంతకాలం ఏ లోటు రాకుండా చూసుకోవడం మీ బాధ్యత. అట్టగానయ్యా. బోపన స్వామి, ఏం కావాలో అడిగి కనుక్కుని మరి మూస్తావా? 2 రోజులు డ్రామా వేస్తాం, తర్వాత వెళ్ళిపోతాం. రా వెళ్దాం. డ్రామా వేస్తున్నావా? దీన్ని ఎప్పుడు కంపెనీగా మార్చారు? భద్రామణిక్యం. మామూలుగా కపాలి వచ్చే చోటే మంచి కట్టాం. అక్కడే గుమ్కిని కట్టబోతున్నాం. తెలుసులేవయ్యా. అయ్యా. ఉత్తర కొండ మీద దక్షిణ కొండ మీద ఇద్దరు కాపలా ఉంచండి. అక్కడ ఎప్పటికే తులసి మొత్తయ్య కాపలా కాస్తున్నారయ్యా. మంచిది. అయితే కపాలి జాడ తెలిస్తే వెంటనే ఏనుగు తెచ్చిన వాళ్ళకి కబురెట్టండి. అట్టగానయ్యా. ఇది గుంకి ఏనుగా? అవునే.
ఓయ్ ఏంటి బోపా ఏంటి తినేసి పడుకున్నావు? అలసటగా ఉంది. అలసటగా ఉందా? ఎవరు కాపలా కాసేది? ఈవేళ ఒక్కరోజు మాత్రం. సరే 2 గంటల దాకా చూసుకో. 2 గంటల తర్వాత బోపా. అదే అలవాటు అయిపోద్ది. చిలక జోస్యం విషయం వీడికి తెలిసిందే. లైట్ ఈరా ఉండి ఏంట్రా గుడ్లప్పగిస్తావు? లాంతర తీసుకు వెళ్దాం. రేయ్ నువ్వు ఉండరా, నీతో కొంచెం మాట్లాడాలి. ఇదిగో ఇద్దరు దేశాధినేతలు ఏం మాట్లాడుకుంటారో మనల్ని ఒమిటి చేస్తున్నాడు. అదొకటే లేవరా, ఇదిగో అన్నా. కూర్చో. రే హుండి, చెప్పనా? ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి ఆ, ఏదేదో అనిపిస్తుందిరా. ఏమనిపిస్తోందన్నా? ఆకలేస్తుందిరా, కానీ తెల్లకపోతున్నాను. దాహం వేస్తోంది, కానీ నీడు తగలదు. ఆహాహా, ఆమె మాత్రమే తెలుసు. బ్రహ్మాండం అన్నా, కవితన్నా. ఇదా? మరి అలా కవిత్వం పొంగుకొస్తోందన్నా. ఎందుకు పొంగదు? రే మాణిక్యం, ఆ హుండీగాడు రేపు నీకు మట్టలు పెట్టేటప్పుడు నడుం కింద ఓ భాగాన్ని నలిపేరా. మనిద్దరిని మంచులో ఇలా నిలబెట్టి వాళ్ళిద్దరూ కొట్టంలో కబుర్లు ఆడుకుంటున్నారా. తర్వాత ఇటువంటివి చాలా ఉన్నాయిరా. అలా చెప్తూనే ఉండన్నా. వయసుకొచ్చి అన్నాళ్ళైంది, పెళ్లి కాలేదు, కనీసం ఓ ఫస్ట్ నైట్ అటెంప్ట్ చేయలేదు. ఏంటో ఈ దరిద్రపు జన్మ. ఏరా మాణిక్యం, కపాలి కపాలి అని ఊరు జనం చెప్పుకుంటున్నారే, సడన్ గా ఆ కొండ చర్యల్లోంచి అది దిగొస్తే ఏం చేస్తావురా? అనంతపురం తిరునాళ్ళలో బాంబు వేసినప్పుడు పరిగెట్టావే, అలాగే పరుగు తీసి అన్నని కాపాడరా. ఈ ఊరికి మనకి ఏంటి సంబంధం? ఏంటన్నా రాత్రంతా కవితలు విని ఇప్పుడే నిద్రపోయాను. ఏనుగు మీద బాగా నిద్రపోయి మమ్మల్ని లేపుతున్నాడు. నేను పడుకున్నానా? నువ్వు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా డైవర్స్ గ్యారంటీరా. ముఖ్యమంత్రి గారు చిత్తూరు జిల్లా పర్యటన పూర్తి చేశారు. ఈ రోజు ఉదయం కేరళ సరిహద్దులో 2 గుమ్కి ఏనుగులను కట్టి ఉంచారు. ఇది గమనించిన అడవి ఏనుగులు గుమ్కి ఏనుగుల మీద దాడి చేశాయి. 2 గంటల పాటు జరిగిన పోరాటంలో ఒక గుమ్కి ఏనుగు పొడిచి చంపబడింది. అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి గాలిలోకి కాల్పులు జరిపి ఆ అడవి ఏనుగులను తరిమివేశారు. ఈ వార్త సంచలనం సృష్టించింది. బాపా 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 లే బాపా. బాపా ఏంటయ్యా? బాపా రేడియో పెట్టాను. వార్త ఏంటో తెలుసా? కేరళ బోర్డర్ లో 5 అడవి ఏనుగులు కలిసి 2 గుమ్కి ఏనుగులు పొడిచి చంపేశాడు బాపా. మనది పిరికి ఏనుగు, భయపడుతుంది. నా మాటిని వెళ్ళిపోదాం బాపా. వదిలేవయ్యా. నిన్న అమ్మాయిని చూసినప్పటి నుంచి ఇప్పుడు 5 అడవేనుగులు పట్టుకుని గిర్ర గిర్ర గిర్రా తిప్పి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి అటువైపు ఒకటి విసిరేయాలనిపిస్తుందయ్యా. 5 అడవి ఏనుగులు గిరగరా తిప్పు. బాపా ఏమైందిరా నీకు? ఏదేదో అయిపోతుంది. ఏంట్రా ఇది? ఒళ్ళు గాల్లో అయ్యా, తేలిపోతున్నట్టు మనం ఉంది. ఇక్కడ ఒక్కరోజే ఉండబోతాం. అనవసరంగా ఆశలు పెంచుకో, మోసపోతాం. ఇదిగో కాళ్ళు పట్టడంతో ఆపే. నీతులు చెప్పావనుకో బూతులు వస్తాయి నాకు. వెళ్ళి ఏనుకు స్నానం చేయించవయ్యా. వెళ్ళి లేపి మట్టలు కొట్టుకురమ్మను. దాంట్లో కప్పాలు వస్తే వస్తే కొట్టి తరివే పో. కొడతాను రా, ఆ కప్పాలను కొట్టి చంపేస్తాను రా. ఎంతసేపు మనం మాట్లాడుకున్నదంతా వినుంటారా? అల్లుడు మనం చెప్తే వినలేదు కదా. వీళ్ళు ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళి చెప్పేస్తారు. 1 2 3 చెప్పకుండానే పారిపోతాను రే. అయ్యా మీరు ఎందుకు కోపడుతున్నారు నాకు తెలుసు. ఏ? కేరళలో వచ్చిన అడిగేనుగు లాగా ఇక్కడ ఎందుకు రాలేదనేగా. కపాలి ఇక్కడ దిగుంటే సరిహద్దులోనే చంపేసి ఈ రోజే ఊరికి వెళ్ళిపోదామనేగా. నేను దాన్ని పండే బాపా, నీకన్నీ అనుకూలంగానే జరుగుతున్నాయి. నేనే కొట్టి చంపేస్తానట. నువ్వు 5 6 కాదు 50 ఏనుగులు వచ్చినా గిర్ర 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 తిప్పి చంపేస్తావు. అయ్యగారు ఎందుకు తక్కువగా చెప్తారు? అబ్బాయికి ఇద్దిలనే నేర్పించింది మీరే కదా. 50 ఏంది 50, 100 ఏనుగులు వచ్చినా కొట్టి చంపేయడు. ఈ ఊళ్ళో ఒక్క నా కొడుక్కి తెలివితేటలు లేవన్నమాట. వాడేమో ప్రాణ మత్తులో పడి కొట్టుకుంటున్నాడు. వీళ్ళు రాత్రి తాగిన మత్తు దిక్కుండా మాట్లాడుతున్నారు. ఇంకా ఏం జరగ? ఒరే గోపి, అయ్యా. కరెంట్ పెట్టి చూపించు. అట్టేగానయ్యా. రా బాబు.
బాబు భోంచేసా తిన్నానన్నా. రండి ఇక్కడ పెట్టుకోండి. వస్తాను బాబు. అలాగే. ఒరే హెల్ప్ రాన్మెల్, ఒరే గున్నానుగా అన్నా ఎక్కడ్రా నాటక దర్శకుడు? ఫోన్ కి కరెంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. ఆడు ఫోన్ కి కరెంట్ ఇవ్వడానికి వెళ్ళలేదు, పిల్లకి కనెక్షన్ ఇవ్వడానికి వెళ్ళాడు. చూడు, కరెంటు షాక్ కొట్టిందనుకో చేతులు కాళ్ళు చచ్చిపడిపోతాయి. లవ్ షాక్ కొడితే లైఫ్ కొలాప్స్ అయిపోతుంది. ఏంట్రా జర్క్? ఏరా రాత్రి మొత్తం ఓ పెద్ద మనిషిని ఏనుగు మీద కూర్చోబెట్టి వాడేమో పిచ్చి పిచ్చిగా వాగుతాడు, నువ్వేమో దాన్ని కవిత్వం పొంగుతుంది అంటావా? ఏ అబ్బాయి, 2 రోజుల డ్రామా మొత్తం పూర్తి చేసి టెంట్ ఖాళీ చేసి వచ్చిందాన్నే వెళ్ళిపోవాలి. ఈ నాటకాన్ని లెంగ్త్ చేయాలని చూశారో ఊళ్ళో వాళ్ళు మన కొట్టి చెడు కూడా ఆడేస్తారు. వెళ్ళి కొలిసిలబ్బా. మేనమావన్ నేనుండగా మామ్స్ ఇండియా కార్పొరేషన్ వరకు నువ్వెందుకు చూస్తా? ఏంటి దాన్ని ఎగతాలు చేస్తున్నావు? రత్నగిరి సోమయ్య పెళ్లి చేసుకుంటే దీన్నే చేసుకుంటానని పట్టుబడుతున్నాడట. ఎవరు ముసుకొని పోవే. అయ్యా మా ఊరు భోజనం ఎలా ఉంది? బాగుందా? బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే కొంచెం కారం తక్కువ. అంతా అయ్యగారి కోసమే. అయ్యగారి కోసమా? నిన్నే చూసాం కదా అయ్యగారి కోపాన్ని. ఊరికినే పౌరుషంగా తిరుగుతున్నారు. భోజనంలో కారం ఎక్కువైపోయి ఆవేశంతో అడవిలోకి వెళ్ళిపోయారంటే అడవి తట్టుకుంటదా? ఈ దేశం తట్టుకుంటదా? మీరు జీవితంలో బాగుపడరా? అయ్యా మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. ఈ రోజైనా కాపాలి రావాలనేగా. మీరు దిగులే పడకండి, ఈ రోజు అది వచ్చుద్ది. మీరు లగెత్తి పట్టుకుంటారు. దాన్ని కొట్టి చంపేసి రేపే మీరు ఊరికి వెళ్ళిపోతున్నారు. చూడండి. సంతోషమేగా? తమ్ముడు నువ్వు సంతోషంగా ఉండు. ముఖం చూడు, కొండ మీద కొండ ముచ్చులాగా. సార్, ఊళ్ళో వాళ్ళు వీడిని నెత్తి మీద పెట్టుకునేసరికి ఎంత లెక్క లేకుండా పోతున్నాడో చూడండి సార్. మనం వస్తున్నామని తెలుసు కూడా నడి రోడ్డు మీద ఎంత పొగరగా వెళ్తున్నాడో. హార్న్ కొట్టవయ్యా. ఉండండి. కొట్టి తోలరా సార్. మణన్నా గోపా, ఏంటన్నా? నేను వేరే కోసమే వచ్చానురా. చెల్లెం ఎలా ఉంది? అమ్మాయి ఇంకా ఐసీయూలోనే ఉంది. అయ్యో, తర్వాత వేరే రావడానికి ఇంకా 4 రోజులు అవుతుంది. అక్కడ సమస్య ఏం లేదుగా? సమస్య? మణన్నా, నన్నెప్పుడు పెళ్లి చేసుకో అని నువ్వు చెప్తూ ఉంటావుగా. నాకప్పుడు ఏమనిపి హలో హలో గోపనా? హలో హలో హలో, వినపడుతోందా? అద్భుతంగా ఉందంట. నేను చేసుకుంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఒరేయ్, అది కట్టుబాటున్న ఊర్రా. ఏదైనా సమస్య అవుతుందిరా. అనవసరమైన విషయాల్లో తలదూరుస్తున్నావేంట్రా? రే మాట్లాడరా. బాబు, ఛార్జింగ్ ఎక్కించుకున్నావా? ఫుల్గా ఎక్కేసిందండి. హలో చెప్పన్నా. ఏంట్రా ఫుల్గా ఎక్కేసింది? మనసు ఫుల్గా ఎక్కేసిందన్నా. ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు? ఈ మధ్య ఇలాగే మాట్లాడుతున్నానన్నా. నేనేం చెప్పినా కవిత అంటున్నాడన్నా. ఆ హుండీ పడవా? కవిత? అవునన్నా. అన్నా చాలా థ్యాంక్స్ అన్నా. దేనికిరా? కవితలు చెప్పడం మొదలెట్టేశాను. అంతెందుకు, పెళ్లి కూడా చేసుకోబోతున్నాను.
ఈ ఊరికొచ్చిన దగ్గర నుంచి ఎమ్మ జోరుగా ఉందన్నా. యమా జోరుగా ఉందా? రే బోపా, వాళ్ళంతా అదో టైప్ మనుషులరా. విషయం ఊళ్ళో తెలిసిందంటే అంతే అయిపోతావు. జాగ్రత్త. అదంతా తర్వాత చూసుకోవచ్చులే మా నాన్న. రే బోపా, ఆ సరే గాని మాణిక్యం ఎలా ఉంది? దానికేంటి, అది బానే ఉంది. ఇదేది నేను తర్వాత చేస్తానన్నా. కాల్ చాపరా. ఎక్కండి. ఈ రోజు ఎందుకింత ఆనందము ఆనందము నింగిలో తేలెను నా మనము. ఏంటన్నా పాట చాలా జోరుగా ఉంది. ఉండి బుజ్జి దా చెప్తా. ఏ ఊరికి డేరా వేయడానికి వెళ్ళా గాని ఆ ఊరు వదిలి వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతున్నామే అనే వెలిచి గుండెల్లో ఉండిపోతుంది. కానీ ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం అని తలుచుకున్నప్పుడల్లా నా పెళ్ళాం లేచిపోయినప్పుడు కూడా అంత సంతోషం అనిపించలేదురా. అయితే నీకు పెళ్ళైందా? అదో మ్యాటరా.
బాపా ఏంటి నుంచున్నావు? దేవుడు దయ తెలిసాడు అల్లుడు. ఇంతవరకు ఆ ఏనుగు రాలేదు. నువ్వు చెప్పినట్టే నాటకం అంతా శుభంగా జరిగిపోయింది. అల్లుడు వీరయ్య ఫోన్ చేశాడు, గుమ్కి ఏనుగుతో వస్తున్నట్ట. ఇంకో ముఖ్యమైన విషయం, మనన్న మనకి కాకినాడలో పెళ్లి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేట. ఈ రోజు రాత్రి విందు భోజనం అక్కడే. తొందరగా బయలుదేరు. వేరే ఆయనకు ఫోన్ చేయి. నా మాట నువ్వు ఎప్పుడు నమ్మావు గనక ఉండు. హలో వీరయ్య, బోపన్న నీ నోటి నుంచే ఒకసారి వింటాట. విను బాబా, ఇదిగో రేయ్ సామాన్ వీరయ్యనా? సర్దరా. చెప్పు పోపా. చెల్లెమికి ఎలా ఉందన్నా? బుజ్జమ్మకి నయమైపోయింది. తను ఇంటికి తీసుకొచ్చేసాం. ఇప్పుడు నేను బయలుదేరి అక్కడికే వస్తున్నాను. అన్నా ఇప్పుడు నువ్వు రావద్దన్నా, నేనే చూసుకుంటాను. ఏంటి పోపా నువ్వు అనేది? నువ్వు బయలుదేరన్నా? పోపా, అడవి ఏనుగుని ఎదిరించి నిలవడం అంత సాధారణ విషయం కాదు. అన్నా ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి ఎలా ఉందో తెలుసా? అడవిలోంచి 1000 ఏనుగులు వచ్చినా కొట్టి తరివేసేంత బలం వచ్చినట్టు ఉందన్నా. ఒక్క ఏనుగుని ఎదిరించలేమా? నువ్వేం భయపడకన్నా, నేను మావయ్య ఉన్నాం కదా, మేం చూసుకుంటాంలే. అలాగేనా? అవసరమైతే ఫోన్ చేస్తాను. ఫోన్కి చార్జరు పెట్టుకో. బాబు లోపలికి రా. వద్దండి. అరే సిగ్గుపడకయ్యా, లోపలికి రా. సింగి నాన్నా? మధ్య తీసుకురామ్మా, లోపలికి రా. దండలు. కూర్చో బాబు. పర్లేదండి. బాగా అలవాటు చేసావు బాబు. ఏనుగంటే ఆవిడ దూరం పరిగెడుతుంది. ఈ రోజు ఏనుగు మీదే కూర్చుని సవారీ చేస్తోంది. నిన్నంటోంది మాణిక్యం నాకు తోడుగా ఉంటే నేనే కపాలిని తెరమేస్తాను అని. చాలా ఆపు నాన్న మరీను. ఇదిగోండి. కాస్త జాగ్రత్తగా ఉండు బాబు, నీ పనికి అసలు పెట్టేట్టుంది. నేనేదో సరదాగా అంటే అది ఆయనతో చెప్తావేంటి నువ్వు? అడవి ఏనుగులు తెరవటం చిన్నప్పటి నుంచే తెలుసుండాలి. అది ఆయన వల్లే అవుతుంది. మీరు తప్పుగా అనుకోకండి. లేదు. వేరయ్యన్నా, చెప్పు పోపా. ముందు చెవికి కింద బొట్టను వెళ్ళి పెట్టి నొక్కి బార్గే బార్గే అని చెప్పి అలవాటు చేయి. ఈ మాట తాలూకు శబ్దమే మాణిక్యానికి ధైర్యాన్ని ఇస్తుంది. చెవి కింద బొట్టను వెళ్ళి పెట్టి నొక్కు. బార్గే బార్గే అని చెప్పు. బొట్టను వెళ్తే బాగా గట్టిగా నొక్కు. ఏంటన్నా ఏనుక్కి బొట్టన వేలు ఉందంటున్నాడు? ఏ ఊరు పీటీ మాస్టర్ అతనా? డాన్స్ మాస్టర్ సుందరం. సుందరమా? ప్రభుదేవ వాళ్ళ ఫాదర్. ఆయనకి గడ్డం తెల్లగా ఉంటుంది కదా. రంగేసుకుని వచ్చాడులే. ఓహో, గున్నేనుగా ముప్పోట్ల పేకల దాకా కుక్కుతున్నావుగా, ఇలాగే మాట్లాడతావులే. చెప్పిన మాట వినవా? వస్తాయి పాలు వస్తాయి, కపాలి వస్తుంది. కపాలి వస్తే మనకు పాలే. నాకేదో తప్పు జరుగుతుందనిపిస్తోంది. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. మాణిక్యాన్ని భద్రంగా చూసుకో.
రే చెప్పన్నా. 4 ఏళ్ళైనా అది మారదురా. అన్నా సీరియస్. నేను కామెడీ అనుకున్నానులే. నీకు జీవితం తాలూకు తాత్పర్యం తెలియదన్నా. తాత్పర్య రే ఏంటన్నా? అది జీవితం తాలూకు తాత్పర్యం రా. ఏం దరిద్రమో వదిలేయన్నా. దరిద్రమా? రేయ్ ఆ? రేయ్ చాలా అన్నా. ముందుకెళ్ళరా రేయ్ రేయ్ ముందుకెళ్ళు ముందుకెళ్ళరా మార్కెట్ మార్కెట్ రేయ్ సూపర్ అన్నా. వేరయ్యన్నా చెప్పు పోపా అంతా బానే ఉందిగా? బానే ఉందన్నా. మాణిక్యం కూడా ఇప్పుడు చెప్పిన మాట వింటున్నాడు. అలాగా గుద్దడం నేర్చుకున్నాడా? ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు చూడు. ఆ పోజు చూడు, మహారాజులాగా. అన్న రాజులాగానే ఉంటాడు. రాజులాగే ఉంటాడు. రాజుగారు సంస్థానానికి వెళ్తున్నాడు. రేయ్ నేను చూసుకుంటానులే. 3 సంవత్సరాలప్పుడు చీవుడు ముక్కేసుకుని మూత్రం పోసుకోలేక మా సాయం రాని కాళ్ళు అట్టుకుని ఏడ్చేవాడు. నేను ఆడి ముక్కు తుడిచి ముట్టి తుడిచి ఇంతోండి చేశాను. బోపా నీ చెప్పు నీకు తెలియక నా తల తగిలింది. నేనేమనుకోలే. ఏంటన్నా మాట మార్చేస్తున్నావు? మార్చకపోతే మనం అయిపోతాం. అర్థం కాలేదే. రేయ్ జనరల్ నాలెడ్జ్ లో నువ్వు చాలా వీక్ రా. ఈ రోజు దేశంలో పదవి కాపాడుకోవడం కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ల నుంచి కౌన్సిలర్ వరకు నవరంధ్రాలు మూసుకుని అండర్ ప్లేనే చేస్తున్నారా. ఇప్పుడు ఆడు చెప్పు పైనుంచి నా మీద తెలియకుండానే వేసాడు అనుకుంటున్నావా? అవును. తెలిసే పడేసాడు రా. ఇప్పుడు నా నెత్తిమీ సేల పెట్టి సుత్తుతో కొట్టినా సరే, అంతెందుకు నన్ను నగరంగా రోడ్డు మీద తిప్పినా సరే నేను వదలను రా. ఇప్పుడు ఈయన గనక వదిలి వెళితే తిండికి అన్నా మనిషి అంటే పౌరుషం ఉండాలన్నా. అది మనిషి కదరా. అవును కదా. రేయ్ రేయ్ నన్ను ఎగతాళి చేసి నవ్వుతావా? కోణంగిరా ఎన్ని చెప్పు దెబ్బలు తిన్నానో తెలుసా? పోన్రా. పెట్టమ్మా. ఇదిగో మాణిక్యం. దండాలు బాబు. దండాలయ్యా. దండలయ్యా. అయ్యా రండి. మీరు ఆ రోజు మీ అల్లుడికి నేర్పించిన విధం చూసి మేమందరం ఆశ్చర్యపోయాం. వాడికి నేను నేర్పించేదేంటి? వాడి నీ కూతురికి ప్రేమ పాఠాలు నేర్పించాలని చూస్తున్నాడు. వాడి మనసు మీ అమ్మాయి కాజేసి చాలా రోజులైందయ్యా. ఒరే ఆదివాసి, ఎందుకు అనవసరంగా మాట్లాడే ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు? వాడు ప్రేమలో పేక లోతుల్లో కూరుకుపోయాడు. ఏమంటావు? అయ్యా దండాలయ్యా. దండాలు బాబు. పోయిన సంవత్సరం ఊరంతా మేల్కొని తాళాలు తపట్లు కొట్టి వేకుదాకా కావలి కాసాం. కానీ మీరొక్కరే నిద్రపోకుండా ఈ ఊరినే నిద్రపుచ్చారు. దీనికి మేం ఏం ఉపకారం చేయాలో తెలియట్లేదు. నిజం తెలిస్తే ఉపకారం కాదు, ఊళ్ళో వాళ్ళందరూ కలిసి మాకు అపకారమే చేస్తారు. అయ్యా వేకుదాకా మేల్కొని బాగా అలసటగా ఉన్నారు. రాగులు, ఎదురు బియ్యం సంకటిగా వండించి ముద్ద తేనా అయ్యా. ముద్ద ముద్ద. నేను ఇంకేదో అనుకున్నాను లేవయ్యా. అనుకోండి అయ్యా. మీరేమనుకున్నారో అడగండి. ఏం అడిగినా చేయమని చెప్పారు మా అయ్యగారు. మీరు క్షేమంగా ఉండాలి. అందుకే కదయ్యా మీరు వచ్చింది. మేము క్షేమంగా ఉంటాం. మిగతాది రేపు మాట్లాడుకుందామా? లేదయ్యా తినడానికి ఏం తక్కువగా మాట్లాడమని అయ్యగారు నొక్కి మరీ చెప్పారు. లోడలోడ వాగుతున్నావు. మన ఊరు కోసం కష్టపడుతున్నారే, అయ్యగారిని ఊరికి విసిగించకూడదు. రారా. ఉంటామయ్యా. ఇట చూడరా, కపాలిని గుద్దే చంపేయడానికి ఎలా కసరత్తు చేస్తున్నారో. ఇంత కసి మన దగ్గర లేకపోవటం వల్లేరా మనం ఇంకా టీ పోసి ఇచ్చే దగ్గర ఆగిపోయాం. కసి పెంచుకోవాలా? పెంచుకుందాం పద. దేవుడా, మా బోపన్న మనసులో ఉన్న ప్రేమ అనే మొక్కని మొక్కగానే తుంచేవయ్యా. ఒరే హెల్ప్ రామిలా, బోపడు పూర్తిగా మెంటల్ అయిపోయాడేంట్రా. ఎందుకు అన్నని మెంటల్ హాస్పిటల్ చేరుతా ఉంటాడు? రేయ్ అన్నా ఆయనకి ఏం కావాలంటరా? ఏం లేదన్నా. సరేగానే ఊళ్ళోకి వెళ్ళి ఒక దున్నపోతుని పట్టరా వెళ్ళు. ఓకే అన్నా, నేను పట్టుకొస్తా. గుడ్లు కాయమంటాడా ఏంటి? ఏనుగుతో పనిచేయాలన్నదే అగ్రిమెంట్. ఎందుకు దున్నపోతున్నాడు?
దున్నపోతా ఇది అడివేనుగు. ఇది అడవేనుగా? అవును, కపాలకి డూపట బోపడా చెప్పాడు. దీన్ని తీసుకెళ్లి మాణిక్యం ముందు నిలబెడితే మాణిక్యం మీద బోపడ కూర్చుని దీన్ని మాణిక్యం చేత గుద్దించి గుద్దించి ప్రాక్టీస్ చేయించి మాణిక్యాన్ని గుమ్కిగా మారుస్తారట. మాణిక్యానికి భయపడి ఇది అడవిలోకి పారిపోతుందట. అవునన్నా, ఏనుగు భయపడి దునపోతు పారిపోతుందిగా. బోపన్న హుండి నీతో చెప్పాలట. ఏంట్రా? చెప్పరా హుండి. కపాలిని తీసుకొచ్చానన్నా. రా కపాలి. ఊరు ఎదురింటి కుట్టినోడా, రా. మాట మార్చి మాట్లాడే టెక్నాలజీ నా దగ్గర చూపిస్తున్నావా? ఆ చెట్టు కట్టు. సరే అన్నా. రే మణికి వెళ్ళరా, వెళ్ళు. బార్గే, వెళ్ళు వెళ్ళు, ముందుకెళ్ళరా. బార్గే, వెళ్ళరా. బార్గే, వెళ్ళు. ఓ అంతే అంతే, వెళ్ళు వెళ్ళి కుద్దు. మణిక్యో అంతే అంతే, వెళ్ళు వెళ్ళు. బార్గే, బార్గే, వెళ్ళు. పో. దున్నపోతే గెలిచింది, మనం ఊరికి పోతున్నాం. అరే కొంటే కోణంగి, మౌత్ కంట్రోల్ ఎప్పుడు నేర్చుకుంటావురా? నెక్స్ట్ ఏం ప్లాను? మణిక్యో ముందుకెళ్ళు, వెళ్ళి కుద్దురా. బార్గే, బార్గే. అన్నా, ఒక చిన్న డౌట్. ఏంటి? ఎందుకన్నా కంబలి కప్పుకొని వంగున్నా? ఏనుగు చూపుకి కంబలి కప్పుకుని వంగుంటే నేను గున్నేనుగులా కనిపిస్తానట. అయితే ఇంకా వంగితే అండర్వేర్ చిరుగుద్దు. ఊళ్ళో వాళ్ళు ఎవరైనా వస్తున్నారో ముప్పై చూడరా. అయ్యో, షూటింగ్లకి, పెళ్లిళ్ళకి, తిరునాళ్ళకి, కుంభాభిషేకాలకి హాయిగా తిరుగుతున్న ఏనుగులు సడన్ గా గుంకిగా మారమంటే ఎలా మారుతుంది? అది గుంకిగా మారుతుందో లేదో తెలియదు కానీ నేను గూనోడిగా మారిపోయిట్టున్నాను. బార్గే, 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 అంతే. మళ్ళీ ఏమైందా? ముందుకురా. అమ్మా, ముందుకెళ్ళాలి. అది కదలదురా అయ్యా. బార్గే, అంతే. బార్గే, వెళ్ళు వెళ్ళి కుద్దు. అయ్యో, లవ్ ఏవేవో పనులు చేయిస్తుందంటారు. ఈ మధ్య ఒంగోబెట్టి కంబలి కూడా కప్పుతుందా? అయ్యయ్యో. అన్నా, ఎవ్వరూ రావట్లేదన్నా. అయ్యయ్యో, ఊళ్ళో ఉన్నవాడు ఎవడైనా కాలు మడుచుకోవడానికి వచ్చినా నేను కాళ్ళు ఎత్తుకుని నిలబడదాం అనుకున్నాను. అది కూడా కుదిరట్లేదే. నవ్వొస్తుందా? వచ్చి ఒంగు నిలబడు, అప్పుడు తెలుస్తుంది. వెనక్కి కాదురా, ముందుకి. వెళ్ళు. అది ముర్రో అని ఏడుస్తోందిరా, వదిలేయరా. నోరు లేని జీవాన్ని హింసిస్తున్నావు కదరా. పగలంతా కింద ఒంగు పెడుతున్నాడు, రాత్రి అయితే పైన కూర్చోబెడుతున్నాడు. ఈ ప్రేమ అనేది కనిపెట్టిన కొడుకు నా చేతికి చిక్కాడంటే వాణ్ణి కత్తికో కండగా నరికేస్తాను. సరే, కళ్ళు మూసుకొని కునుకేయడానికి ట్రై చేద్దాం. అన్నా, అన్నా, ఒక చిన్న సందేహం అన్నా. మిడ్ నైట్ లో సందేహమా? ఏంటబ్బాయ్? ప్రేమ తప్ప అన్నా? ఒకడు లవ్ చేస్తున్నందుకే ఎన్ని పాటలు పడుతున్నావు. నువ్వు మొదలెట్టవా? ప్రేమ తప్పా అంట. మా అల్లుడు ఏదో తెలియక లవ్ చేశాడు, క్షమించండి అయ్యా. క్షమించండి అయ్యా. క్షమాపణ. ఈ ఊరే మిమ్మల్ని దైవంగా గుర్తిందిరా. దొరికితే నా తలే పగలు కొడతారనమాట. ఏంటి బట్టలు తడిచినట్టున్నాయి? అది మనకు రొటీన్ అయిపోయిందిలే. దినదిన గండం నూరేళ్ళ ఆయుష్లాగా ప్రతి నిమిషం భయపడే బతకాల్సి వస్తుంది. మా అబ్బాయి ఏ ముహూర్తంలో కన్నాడో ఏంటో. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో కనపట్లేదే. బాబా, బాబన్నా, ఉండి ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? పగటికల్లా నిజం కాబోతుందా?
తొందరపడి అదే చేయకండి. అన్నిటికీ నేనే క్షమాపణ అడుగుతున్నాను. మంది కోసం మీరు క్షమాపణ అడుగుతున్నారే ఏంటయ్యా మీరు? అక్కడ 3 ఎకరాల ఏరుశనగ పంట నాశనం చేసింది, దాని వదలమంటారే? పంది కూడా ఒక జీవమే కదా. అయ్యా, ఒక పంది మీద నా జాలి పడుతున్నారు. చూస్తుండండి, మీ మంచి మనసుకి మీరు పైకి వెళ్ళిపోతారు. ఆ పందిని కొట్టి చంపే వరకు వదలకూడదు. పదండ్రా. పైకి వెళ్తానా? పైకి వెళ్ళడానికి నేను ఎప్పుడు రెడీగానే ఉన్నాను. తారీఖు చూసి చెప్పండి రా. తమ్ముడు తొందరగా ఓ తారీఖు ఒకటి చెప్పమ్మా. ఏంటయ్యా ఈ దారమ్మట? ఏనుకి మందులు తీసుకెళ్తాం అండి. ఏమైంది? ఊరొదులు ఊరెళ్తే మనుషులకు జలుబు వస్తుంది, అలాగే ఏనుకు గిలుపు వచ్చింది. అంతే కదా. సరే రండి, వచ్చి ఏడిగా కాఫీ టీ తాగెళ్తారు కదా. కాఫీలు టీలు వద్దండి, కొంచెం మంచినీళ్ళు ఇప్పించండి, తాగి వెళ్తాం. కూర్చోండి. సింగే రండి రండి, మంచినీళ్ళు పట్టురామ్మా. కూర్చోండి. దండాలయ్యా. బాగున్నారా? కూర్చోండి. బాగున్నా. కూర్చో బాబు. మా వాళ్ళు అన్ని సరిగ్గా ఇస్తున్నారా? ఇస్తున్నారయ్యా. దండాలయ్యా. వాళ్ళని తరవడానికి వచ్చింది మీరేనయ్యా? ఆ, అవునండి. అయ్యా, ఎవరు వీళ్ళంతా కొత్తగా ఉన్నారే? ఇతను ధర్మరాజు కృష్ణగిరి నాయకుడు, ఇతను మావుళ్ళయ్య రత్నగిరి నాయకుడు. మాణిక్యానికి ఏమైంది? ఏం లేదు, బానే ఉన్నాడు. మావుళ్ళయ్య బాపా బాపా నీళ్లు. ఏ విషయం అయినా సరే అందరం కలిసి నిర్ణయం తీసుకుంటాం. ఇది తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం అండి. మొత్తంగా చెప్పాలి అంటే ఈ దేవగిరి, కృష్ణగిరి, రత్నగిరి ఈ 3 కూటమి గ్రామాలు. అయ్యా, కూటమి గ్రామాలంటే? కూటమి గ్రామాలంటే ఎవరికి వేరే వేరే భూములు ఉండవు. అందరం కలిసే వ్యవసాయం చేసుకుంటాం. 3 గ్రామాల వాళ్ళం వచ్చే ఆదాయాన్ని అయ్యగారికి ఇచ్చి పెడతాం. ఎవరింట్లోనైనా శుభకార్యం వస్తే తీసుకుంటాం. ఒక్క మాటలో చెప్పాలంటే మా 3 గ్రామాల ప్రజలు ఎక్కడ అప్పు తీసుకోరు, సంబంధాలు చేసుకోరు. అలా అయితే మీ ఊరు పిల్లను వేరొక ఊరికి ఇవ్వరు, వేరే ఊరు సంబంధం మీరు చేసుకోరు అన్నమాట కదా. ఏంటయ్యా ఇంకా ఈ ఊరు గురించి తెలుసుకోలేదా? బయట నుంచి వచ్చిన వాళ్ళు మా అలవాట్లన్నీ పద్ధతుల్ని పూర్తిగా అర్థం చేసుకోను లేరు, నేర్చుకోను లేరు. అయ్యా, ఇది ఏడాది 2 ఏళ్ల విషయం కాదు, 200 ఏళ్ల చరిత్ర. కొన్ని తరాలుగా ఇలాగే సాగిపోతోంది. మా తాత ముత్తాతల కాలం నాటి నుంచి మా ఇంటి ఆడవాళ్ళ చీరగట్టు కూడా మార్చకుండా ఇలాగే బతుకుతున్నాం. కొత్తగా వచ్చే ఎవరి కోసమో ఈ పద్ధతుల్ని మార్చుకోలేము, మేము మారము. అయ్యా, వచ్చేదారులు చూసుంటారే, పోస్టర్లు, పార్టీ జెండాలు ఏవి ఉండవు. డబ్బు కోసమే ఎవరి దగ్గర చేజాచి నించోమయ్యా. అయ్యా, మాకు డబ్బు దశకం మీద పెద్ద ఆశ లేదయ్యా. ఈ అడవి మా కట్టుబాట్లే మాకు పెద్ద ఆస్తి. అయ్యా, అబ్బాయికి పెళ్ళయిందా? ఇంకా కాలేదండి. అయ్యా, పెళ్ళెప్పుడో చెప్పండి. మీరు చేస్తున్న సహాయానికి అందరం కలిసి పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాం. వీడు చేస్తున్న పని మీకు తెలిసిందంటే ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. ఆ లోపే బయలుదేరదామా బాబనా? వెళ్ళొస్తామండి. మాణిక్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏంటయ్యా సారీ ఖరారు చేసావా? కోతలైన 2 రోజు బాగుందయ్యా. ఆ రోజే సింగికి పెళ్లి జరిపించేద్దాం. ఏంటి బాబన్న చూస్తున్నావు? 200 ఏళ్ల చరిత్రట మార్చుకోమంటున్నారు. నేనేదో ఒక్కూరు వాళ్ళతోనే తన్నులు తింటాము అనుకున్నా. 3 గ్రామాల వాళ్ళు కూర్చున్నారు, చూసావుగా. సరే బాబన్న, సింగి నీ ప్రేమను ఒప్పుకుంటుంది అనుకో, నీ కూడా రావడానికి కూడా ఒప్పుకుందనుకో. ఆమెను తీసుకుని పారిపోయేప్పుడు ఊళ్ళో వాళ్ళు తరుముకొని వస్తారు కదా. నా శక్తికి నేను 2వ గ్రామంలోనే పట్టుబడతాను. నువ్వెంత ముందుగా పరిగెత్తినా నిన్ను 3వ గ్రామంలో పట్టుకుని కోడి నరికినట్టు నరికేయను. అయితే నేను నువ్వు ఎక్కడ చేస్తావా? పోరా బాపా. సింగి కోసమేగా మనం ఇక్కడ ఉన్నాం. ఆ అమ్మాయి నీకు దొరకదని తెలిసిపోయిందిగా, ఇంకా మనకి ఈ ఊరికి ఏం సంబంధం? రా, బయలుదేరిపోదాం. ఏమైందిరా మాణిక్యం? ఇదిగో. సింగి, నన్ను పెళ్లి చేసుకుంటావా? తొందరపడ్డావు సింగి, నా మాట వినమ్మా. నీ నాన్నతో చెప్పు. అయ్యో,
మూడు ఇక్కడ పెట్టవయ్యా. ఏవయ్యా ఆ? పొద్దుటి నుంచి అది పడుకునే ఉంది ఆ అన్నానికి పిలిచినారా అట్లేదు ఏమైందో కనుక్కో. నిజమా? సింగే సింగే నానా ఏమైందమ్మా? ఏంటమ్మా ఒంట్లో ఏమన్నా బాలేదా? లేదు బానే ఉన్నా, భోంచేయలేదంటగా? తినాలనిపించలేదు. ఆహా. పడుకో పడుకో. తెల్లారగానే దాని మా నాన్న పోతే వస్తది, ఒక్క పని కూడా చేయదు, ఇల్లే పట్టదు. ఏంటి ఇదని అడిగితే పెద్దదానిగా నాకు మర్యాద ఇవ్వదు. ఏరా ఈ ఇంట్లో ఇద్దరు మగాళ్ళున్నారే ఏ చిచ్చుతున్నారా? ఏమ్మా మాట్లాడకుండా ఉండలేవా? అవునరా, నా నోరు ముయ్యండి, దాన్నేమి అడక్కండి. చివరికి కథ ఎక్కడ ముగుతుందో ఏందో. మొన్నటిదాకా ఎంత అర్జెంట్ అయినా నిక్కరిప్పే వెళ్ళేవాణ్ణి. నన్ను చేసుకుంటావా అని అమ్మాయిని వీడు అడిగినప్పటి నుంచి నిక్కర్లోనే అయిపోతుంది. అల్లుడు, వాళ్ళు ఆదివాసీలు, మనం బస్తీ వాళ్ళం. వాళ్ళకి 200 ఏళ్ళ చరిత్ర ఉంది, మనకి ఏముండి చచ్చింది? పోనీ వృత్తి వదిలేసి వ్యవసాయం చేస్తావా? అలాంటి ఐడియా ఏమైనా ఉంటే చెప్పలుడు, ముందు మెంటల్గా నేను ప్రిపేర్ అవ్వాలి. సర్రమని కాలుతో తెలుసా? కాలడం సహజమే బోపన్న, మనం అనుకున్న జరగకుంటే కాలుతూనే ఉంటుంది. ముందు వెనక ఆలోచించకుండా ఆ పిల్లని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగావుగా, ఇంతవరకు అమ్మాయి సమాధానం చెప్పిందా? అంటే ఏంటి అర్థం? మూసుకొని పోండ్రా అని అర్థం. రేపు ఉదయాన్నే ఊరికి వెళ్ళిపోదాం పోపా. కావాలంటే నువ్వు బయలుదేరి వెళ్ళవయ్యా. ఊరికే సుత్తి కొట్టుకుంటావు. నువ్వు కావాలంటే వెళ్ళా, పోవటానికి రూట్ ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయాడుగా. ఏరా ఉండే, ఇదేంట్రా ఈ ప్రేమలో పడ్డ వాళ్ళకి మిగతా వాళ్ళందరూ పిచ్చోళ్ళలా కనపడతారా ఏంటి? ఏనా ఈ పెద్దవాడికి ప్రేమ అంటే పడదా అన్నా? ఏరా నువ్వు కూడా లవ్వు గ్రూపేనా? లవ్వు చేస్తున్నావు కదరా, లవ్వు. సడన్ గా అది చీర నగలు అడిగితే ఏం చేస్తావు? చాలే ఊరుకోనా, నిజంగా ప్రేమించే అమ్మాయి ఏది అడగదన్నా. మధ్యలో వెళ్ళిపోతారే వాళ్లే పర్సు వైపు చూస్తారు. అందుకనే నేను పర్సే పెట్టుకోను, కేవలం హుండీనే. ఏరా పర్సు పెట్టుకుంటే మాత్రం నీ మొహానికి క్యూలో వచ్చి నిలబడతారా? ఏంట్రా రొప్పుకుంటూ వస్తున్నావు? అన్న ఊర్లోకి వెళ్తున్నాడన్నా. ఏంటని అడిగితే కొట్టాడన్నా. ఊళ్ళోకి వెళ్తున్నాడా? ఏరా ఇంకా అమ్మాయి సమాధానం చెప్పలేదు, నేను ఊళ్ళోనే అడగడానికి వెళ్తున్నాడా? మీకేమైనా లూజా? ఏంట్రా మీకు లవ్ పిచ్చి పట్టుకుంది వీడిని? ఒరే సుబ్బయ్య, అయ్యా? ఇంకో 10 రోజుల్లో కోతల జాతర మొదలవుతుందని నాగైతే చెప్పు. అట్టాగనే అప్పుడే ఆటగాళ్ళకి మేళంగాళ్ళకి ముందుగానే చెప్పుంచుతాడు. చెప్పయ్యా. అదే ఏమైనా కావాలా? అదేనండి, మొహమాట పడకుండా అడుగు బాబు. నాకు మీ అమ్మ రేయ్ ముద్దడా ముద్దడా. అయ్యా తెలియకుండా తగిలిందయ్యా. తెలియకుండానా? ఇదేంటో తెలుసారా మీకు? అయ్యా క్షమించండి అయ్యా, ఇక మీదట ఇలా జరగదు. ఏదో ఇది తెలియక. కూడా తెలియకుండా ఎందుకు ఈ ఊళ్ళో ఉన్నావు? సరే వదిలేరా మీరు తమ్ముడు, ఎవరైనా వాడికి చెప్పచ్చు కదా. ఏదో తెలియక చేశాను అంటున్నాడు కదా. ఏంటయ్యా ఇది? అయ్యా ఏదైనా సరైన వాళ్ళు పెడితే పెట్టండి, అట్టాగనే లేదంటే అంతే. నీ మారయ్యగాడు ఎక్కడ చచ్చాడు? కాపలాకి వెళ్ళాడు. ఇలా బాధ్యత లేని కురాళ్ళు ఎందుకు పెట్టారా? అయ్యా. వాడిని చేలోనే ఉండమని చెప్పండి. అట్టగానయ్యా. రేయ్ నువ్వు కింద కాపులోకి వెళ్ళి మారేని పంపించు. చెప్పు బాబు, ఏంటి విషయం? ఏంటండి స్తంభాన్ని తగిలేందుకు మీరు ఇలా కోపడుతున్నారు? స్తంభమా? ఇది స్తంభం కాదు బాబు, ఇది ఆ కాలంలో మా పెద్దోళ్ళు నాటించిన సింహద్వారం. ఇక్కడి నుంచే దేవగిరి మొదలవుతోంది. ఈ చెట్టుందే, ఈ చెట్టుకి 200 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ చెట్టుకే తరతరాలుగా మా పెద్దవాళ్ళు మొక్కులు కట్టి కొలిచేవాళ్ళు. పిడుగుపడి వాళ్ళు మట్టిలో కలిసిపోయినా ఇంకా వాళ్ళ ఆత్మ ఊపిరి ఇక్కడే తిరుగుతున్నాయన్నది మా నమ్మకం. ఇవన్నీ వదిలేసి మేము ఎక్కడికెళతాం బాబు? ఈ మంటుందే, ఇది మా పెద్దవాళ్ళు వెలిగించిన మంట. మా తాత ముత్తాతల కాలం నుంచి నా వరకు ఇది ఆరిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నాం. ఎన్నో సుడిగాళ్ళు జడివాన్లు చూసింది. మేము కాపాడుకుంటూ వస్తున్నది ఈ మంటని మాత్రమే కాదు బాబు, మా సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు అన్నింటినీ కూడా. బాబు, అడవికి బయట ఆచారాలు మారుండొచ్చు, కానీ ఇక్కడ మారవు, మార్చను కుదరదు. అలా ఎవరైనా మార్చాలి అనుకుంటే
అది మా జాతికే చేసే ద్రోహం. అటువంటి నమ్మక ద్రోహి ఇంతవరకు ఈ ఊళ్ళో లేడు బాబు. బాబా ఏంట్రా అది? లే లే చూసి రావచ్చు కదా, దెబ్బలేం తగలేదు కదా. వదిలే మావయ్య, బొప్పన్న మనం ద్రోహం చేస్తున్నాం. విన్నావుగా, ఊళ్ళో నమ్మక ద్రోహులే లేరట. మనం మోసం చేస్తున్నాం మావయ్య. హఠాత్తుగా కపాలి వస్తే తప్పు మావయ్య. చిన్నపిల్లలు ఉన్నారు. నువ్వు వెంటనే వేరేకి ఫోన్ చేసి రమ్మను. ఏనుగురు మార్చి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదు. బోపా మాట ఇక్కడి నుంచి రాలేదే, ఇక్కడి నుంచి వస్తుంది. వెళ్ళిపోతే నువ్వు ఆశపడ్డది. చిన్నప్పటి నుంచి ఎన్నో ఆశపడ్డాను. అవన్నీ దొరికాయేంటి? వాటిలో ఇది ఒకటి అనుకుని పోవడమే మావయ్య. అప్పుడు నీ కళ్ళల్లో కన్నీళ్ళు రాలేదు కదరా? నీ కళ్ళల్లో ఈ రోజే కదరా మీ మామ కన్నీళ్ళు చూస్తున్నాడు. నాకు ఏం చేయాలో తెలియట్లేదు మావయ్య. ఇప్పుడు ఏమైంది? ఆ పిల్లను నన్ను చేసుకుంటావా అని అడిగితే కుదరదు అని చెప్పి వెళ్ళిందా? ఏం మాట్లాడకుండా వెళ్ళిందిగా? అంటే ఏంటి అర్థం? మౌనం అర్థాంగీకారరా? నీ మీద అమ్మాయి మనసులో కూడా ఆశ పెంచుకుని ఉండి ఉండొచ్చుగా. ఒరే అల్లుడు, వాళ్ళ అబ్బా 5 నిమిషాలు మాట్లాడింది విన్నందుకే నమ్మక ద్రోహం చేయలేకపోతున్నాను మావయ్య అని దొచ్చుకున్నావే. 200 ఏళ్ల చరిత్రట విన్నావుగా. పుట్టు పెరిగిన ఊరిని అన్నిటిని తెగదెంపులు చేసుకుని వచ్చేస్తానని చెప్పదురా. మొగాడురా, వెంటనే చెప్పేశావు. ఆడపిల్ల అంత తొందరగా చెప్పదు. చెప్పితే అది లవ్ కానే కాదురా. బోపన్న తను చెప్తుంది, నువ్వంటే ఇష్టం అని చెప్తుంది. అంతవరకు ఈ ఊళ్ళోనే మనం ఉంటున్నాం. అడవిలో కపాలి దిగింది. త్వరగా గుమ్కి తీసుకుని రండి. త్వరగా త్వరగా అయ్యా. అయ్యా కపాలి దిగింది. త్వరగా రండి అయ్యా. త్వరగా త్వరగా అయ్యా రండి. వెళ్ళొస్తాను. బొప్పన్న ఎక్కడికి వెళ్తున్నావురా? ఆగరా. ఎక్కడికి వెళ్తున్నావురా? నా మాట వినరా? అయ్యో రేయ్ బాబనా, రేయ్ ఆ కపాలి గుంకే ఎలుగున పొడి చెప్పేసిందిరా. నా మాట వినరా? ఇది పిల్లరా? దీన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావురా? రేయ్ దానికి ఏం తెలుసురా? రేయ్ చెప్పేది వినరా? రేయ్ హలో రేయ్ అలవయ్య, ఈ ఊరే మనల్ని నమ్ముతోంది. జాగ్రత్తగా పోవే. వెలిగించుకో. కబాలే వచ్చిందనుకుంటా. ఏంటయ్యా ఏనుగెళ్ళిపోతే మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఏంటమ్మా పిరికేనుగళ్ళు ఏం చేస్తుంది చెప్పు. ఏంటి చూస్తున్నావా? ఏనుగును తరమడానికి వచ్చావు అనుకున్నావా? 2 రోజులు అడ్జస్ట్మెంట్ కంటే వచ్చావు. మోపన్న మొట్టమొదటిసారి నేను ఎప్పుడు చూశాడో అప్పుడే నేను కాపాడడానికి నీళ్లలో దూకాడు. కానీ ఈ రోజు వరకు నీ తలపల్లో మునిగి వాడొడ్డుకే చేరలేదు. అమ్మాయి
ఏ క్షణంలో నిన్ను చూశాడో ఆ క్షణం నుంచి అన్నము నీళ్లు ముట్టకుండా నిద్రపోకుండా మీ ఇంటి వైపే చూస్తూ కూర్చొని కూర్చొని పిచ్చి పట్టి వెర్రివాడైపోయి ఇంకా ఉండబట్టలేక వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని నిన్ను అడిగాడు. నాకు నచ్చలేదురా అని ఒక్క మాట చెప్పుంటే ఈ ఊరు వదిలి అప్పుడే వెళ్ళిపోయేవాళ్ళం. ఆ తర్వాత మా అల్లుడు చెప్పాడు, మావా ఈ ఊరు వదిలి మనం వెళ్ళిపోదాం. నేనే అన్నాను, ఒరేయ్ ఆ అమ్మాయి మనసులో నీ మీద ఆశ పెట్టుకుని ఉండొచ్చు, మనం వెళ్ళిపోతే ఆ అమ్మాయి ఏమవుతుందిరా అని చెప్పి బలవంతంగా నేనే ఆపాను. కానీ ఇంత తొందరగా ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. ఇప్పుడు మా బొప్పని నన్ను ఈ ఊరే నమ్ముతోందని చెప్పి నా ప్రాణాలే బలి చేయడానికి వెళ్ళాడమ్మా. అటువంటి నమ్మక ద్రోహి ఇంతవరకు ఈ ఊళ్ళో లేడు బాబు. తుఫాన్లో ఎంటన్ షిప్ నీళ్లలో మునిగిపోయిందట సార్. ఆ తుఫాన్లో కూడా ఈ చెట్టు చెక్కు చెదరకుండా నిలబడిందని ఊళ్ళో చెప్పుకుంటారు. అలా నిలబడే చెట్టునే కపాలి వేళ్లతో సహా పెకలించేసింది సార్. సరిహద్దులోకి దిగానని కపాలి బెదిరించి వెళ్ళింది. అదే కపాలి స్టైల్. అయ్యా నాకెందుకో కోతలకు ముందే కపాలి వచ్చేస్తుంది అనిపిస్తుంది. వస్తే ఏంటి మూర్తి, కత్తులు కటార్లతో వచ్చారుగా, తరివేస్తారు. ఏమంటున్నావు? అయ్యగారు ఆపారు కాబట్టి వదిలేసాం. బాబు పద వెళదాం. రేయ్ ఎంత చెప్తున్నా వెనకుండా వచ్చేసావు. ఆ కపాలి కనుక ఇక్కడికి వచ్చుంటే ఈ పాటికి ఇద్దరు చచ్చుండేవాళ్ళరా. చావాలనే వచ్చాను. నేను చేస్తాను. సింగి, కోతలు అయిపోగానే మన పెళ్లి గురించి మీ నాన్నతో మాట్లాడదాం అనుకుంటున్నాను. వద్దురా, గొడవ అవుతుందేమో. అందుకని ఎన్ని రోజులని ఇలా భయపడుతూ కలవడం? ఏదో ఒక రోజు చెప్పాల్సిందేగా. ఆ నెత్తి మీద ఏంటి దించవే. ఏంటి చూస్తే తెలియడలా? కొంచెం మర్యాదగా మాట్లాడండి. పోవే. ఒళ్ళో ఏంటి? జాంపళ్ళు. చేతివయ్యా. ఊరి కొత్త మీలాగే లైన్ మ్యాన్ ఒకడు మా ఊరు అమ్మాయిని చూసి బాగున్నావా అని అడిగాడు. అది ఊళ్ళో తెలిసిపోయింది. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. ఇంకా వెతుకుతూనే ఉన్నారు. కనిపించకుండా పోతావా? ఏంటి సింగి, చాలా బాగున్నట్టున్నావు. బాగుండు, ఇలాగే ఉండు. లైన్ మ్యాన్ కనపడకుండా పోయాడని వీళ్ళు గుంకితో సహా కనపడకుండా పోయేట్టున్నారు సార్. వీళ్ళ అబ్బాయేమో పరువు కోసం చేస్తాడు. అయితే ఊరేసుకుంటాడు. నువ్వు రావా? అయితే 200 సంవత్సరాల కట్టుబాటు కథం. ఇప్పుడు పొగరంతా తగ్గినట్టుందే. మెల్లగా రా.
ఉదయం నుంచి మదజలం కారుతోంది మాణిక్యానికి. ఇక మీద ఎవరైనా చెప్పినా వినదు బాబా. అవునా, నేను పొద్దున మట్టలు పెట్టడానికి వెళ్ళాను, నన్ను తోసేసింది. మదం ఎక్కడ మొదలెట్టిందిరా? సమస్య పెద్దదైపోయింది పాప. కోతల టైం, ఊళ్ళో వాళ్ళు వాళ్ళ సంతోషంలో ఉన్నారు. మాణిక్యాన్ని తీసుకుని వెంటనే ఊరు వెళ్ళిపోదాం పాప. లేదు మామయ్య, ఈ పరిస్థితిలో దాన్ని ఊరు దాటించడం కూడా సమస్యే. ఓ పని చేయండి, రేపు కోతలు మొదలవుతున్నాయి. అవి పూర్తయ్యే వరకు ఎవరు దగ్గరికి వెళ్ళకండి, ఎవరిని దగ్గరికి వెళ్ళనివ్వకండి, సరేనా? రే దాని కొలిసిపరా, అడ్డంగా వై. అడ్డంగా వేసిన కొంతసేపే ఆపగలం బాబా. చెప్పినట్టు చేయండి. కూర్చోరా. ఊరుకోమన్నానా? రారా నాగయ్య. దండాలయ్యా. ఉదయాన్నే 8 పూజ. సరేనయ్యా. ఏంటి ఇవ్వు, ఆటగాళ్ళందరినీ తెల్లారగట్టే వచ్చేయమను. వచ్చేస్తారయ్యా, వస్తానయ్యా. సరే బాబు. మంచిది. తమ్ముడు ఏరు వాళ్ళని పిలుద్దాం. అయ్యో మర్చిపోయాను. సుబ్బయ్య, కళ్ళాన్ని శుభ్రం చేయించు, పూజకి ఏర్పాటు చేయి. నువ్వేంట్రా? విందు భోజనాలు పెట్టే చోట దింపు, వెళ్ళు. అలాగే అయ్యా. పదన్నయ్య వాళ్ళు. అరయ్యా, నువ్వు మనవాళ్ళు తీసుకొని కళ్యాణ్కి వెళ్ళు. సరేనా? కళ్యాణ్ శుభ్రం చేసి పేడతో బాగా అలిగించండి. పూజ సామాన్ అంతా సిద్ధం చేయించండి. రేయ్, నువ్వు కొండ కిందకి వెళ్ళి కావాల్సిన సామాన్లన్నీ తీసుకురా. ఏయ్, అక్కడ ఏదైనా గొడవ? పదండ్రా. ఆగండ్రా. రేయ్. రేయ్, ఏమన్నావురా? నా బిడ్డ గురించి ఆ దేవుడే వచ్చి చెప్పిన నేను నమ్మనురా. సర్కార్ దుస్తులో ఉన్నావు కాబట్టి ప్రాణాలతో వదిలి పెడుతున్నా. కోతలు చెరగొట్టాలని వచ్చావా? వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. రేయ్ ఓరా, ఏంట్రా చూస్తున్నావు? దాగాల పెట్టేస్తాను. ఏంటి సార్ మీరు ఇంకొంచెం ఉంటే నరికి పోగులు పెట్టేవారు. బాబా, దానికి మదం ఎక్కువైంది కదా, ఈ టైంలో దాని దగ్గరికి వెళ్ళొద్దురా. బాబు, రేపు కోతల జాతర. కోసిన మొదటి వెన్ను, నూర్చిన మొదటి కంకి ఒడ్లు మేము దేవుడికే పెడతాం. ఇప్పుడు నువ్వే కదా మా దేవుడివి. ఏంటి బాబు అలా చూస్తున్నావు? ఇప్పుడు ఊరంతా అలాగే అనుకుంటోంది. రేపు ఉదయాన్నే పూజకొచ్చేయండి. మొదటి కంకి మీకు ఇచ్చి ఆ తర్వాత కోతలు మొదలు పెట్టుకుంటాం. కాకుంటే కోతలయ్యాక మీరు వెళ్ళిపోతారని తలుచుకుంటే మనసుకి బాధగా ఉంది. ఊరుకోరా, అందరూ వచ్చేయండి. ఏంటి అయ్యా, మీ అమ్మాయి సింగికి మా బోపన్నకి రంగు గట్టి మాట్లాడిన విషయం మీదాకా వచ్చిందా? భలేవారండి. ఆ దుర్మార్గుడు కపాలి వల్ల ఈ ఊరు నాశనం అవుద్ది అనుకున్నాడు. అది జరగల. ఇప్పుడు శుభవాని కోతలు జరగబోతున్నాయిగా. కడుపుమంట ఏదో గొడవ పుట్టించడానికి అంటూ ఉంటారు. అది చెవిదాకా రానివ్వకండి. అయ్యా, అబ్బాయి గురించి వాళ్ళు తప్పుగా మాట్లాడినందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను, సరేనా? ఉదయాన్నే ఆలస్యం చేయకుండా వచ్చేసేయండి. వచ్చేయండి. చేసిందంతా చేసి ఎలా బెల్లం కొట్టున్నా ఇలా కూకుందో చూడు. అత్త, నువ్వు ఊరికే బాగటమే గానీ అది ఆ రోజు నేను తీసుకుంటే ఇలా జరుగుండేదా? ఊరందరి ముందు మన పిల్ల గురించి అసహ్యంగా మాట్లాడాడు, మేము అడగకూడదా? మన ఇంటి పిల్ల గురించి మీకు తెలీదా? ఎవడో చెప్తే నమ్మేయడమేనా? నమ్మక పరువు మర్యాదలే ప్రాణమని మీ నాన్న చెప్పి మరీ పెంచాడు కదరా. ఇప్పుడు ఆ పరువు మర్యాదలే గంగపాలు చేశారు కదరా. ప్రతి దానికి నా నోరు మోస్తారేంది? అమ్మను బయటికి తీసుకెళ్ళి. నేను బయటికి పోతానులే, ముందు దాని సంగతి చూడండి. నోరా అత్త, మన మాట ఎప్పుడు విలువించారు కనుక. ఎందుకులా ఏడుస్తున్నావు? వాళ్ళంతా నీ గురించి తప్పుగా మాట్లాడారనా? వాళ్ళు పాతకాలం వాళ్ళు, అలాగే మాట్లాడతారు. నేను తలెత్తుకుని తిరగాలనిగా నువ్వు ఆశపడతావు? నువ్వు నారత్తానివిరా, తప్పు చెయ్యవు.
మాణిక్యానికి పంపిస్తావా? నేను వెళ్ళను. చూడమ్మా, ఇప్పుడు నువ్వు వెళ్ళలేదు అంటే వాడు అన్నది నిజం అవుతుంది. వెళ్ళు. ఓ పట్టుకోరా. వదిలే మావయ్య, నేను చూసుకుంటాను. వదిలే. బోపన్న, మాణిక్యం, ఇదిగో తాగు. ఆగు, దగ్గరికి వెళ్ళకు. మాణిక్యానికి ఎలా ఉంది? బానే ఉంది. రేపు కోతలు అవగానే మేము బయలుదేరుతున్నాం. ఏంటి మావయ్య, బయలుదేరుతున్నాగా? నిజంగా చెప్తున్నాను సింగి, మీ నాన్న గనుక మన విషయం తెలిసి నా గొంతు మీద కత్తి పెట్టుంటే 3 రోజులేంటి ఈ లోకం వచ్చినా ఎదిరించి నెత్తికెళ్ళిపోయేవాడిని. ఆయన ఏంటంటే నన్ను దేవుడు అంటున్నాడు, భగవంతుడు అంటున్నాడు. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నా ముందు అడ్డుగా వేస్తున్నాడు. దాన్ని దాటి రాలేకపోతున్నాను, దాన్ని దాటి రాకూడదు కూడా, రాకూడదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు సింగి, నన్ను క్షమించు. నువ్వు నా రక్తానివిరా, తప్పు చెయ్యవు. మనకి సంబంధించి అన్నీ మర్చిపోయాను. నేను మర్చిపోయాను. అది చెప్పేద్దామని వచ్చాను. మాణిక్యాన్ని బాగా చూసుకో. వస్తానయ్యా. ఏముండి వస్తాను. బొప్పన్న, మాణిక్యానికి మదం ఎక్కువైనట్టుంది. కప్పాలి మావయ్య.
మాణిక్యం 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 ఏమైందిరా మాణిక్యం 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 లేవరా మాణిక్యం లేవరా మాణిక్యం 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 లేవరా మాణిక్యం ఏమైంది మాణిక్యం మాణిక్యం మావయ్య మన మాణిక్యానికి ఏమైతే చూడు మావయ్య 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 మన మాణిక్యానికి రక్తం వస్తుంది మావయ్య మావయ్య ఎక్కడున్నా మావయ్య వచ్చి మాణిక్యాన్ని చూడు మావయ్య మావయ్య అయ్యో అయ్యా ఇక్కడ చేసిందయ్యా మావయ్య 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 ఉండి ఉండి త్వరగా నీళ్లు తీసుకురండి రా. బొప్పన్న మనం ద్రోహం చేస్తున్నాం మనం మోసం చేస్తున్నాం మావయ్య. హఠాత్తుగా కప్పాలి వస్తే తప్పు మావయ్య. చిన్నపిల్లలు ఉన్నారు. నువ్వు వెంటనే వేరేకి ఫోన్ చేసి రమ్మను. ఏనుగురు మార్చి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదు. వెళ్ళిపోతే నువ్వు ఆశపడ్డది అప్పుడు నీ కళ్ళల్లో కన్నీళ్ళు రాలేదు కదరా. నీ కళ్ళల్లో ఈ రోజే కదరా మీ మామ కన్నీళ్ళు చూస్తున్నాడు. అయ్యో నా స్వార్థం కోసం అందరినీ దూరం చేసుకున్నాను. అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదరా. ఆ రోజు వెళ్ళిపోతావు చెప్పాను. నువ్వు వెళ్ళలేదు కదా మావయ్య. నువ్వు చచ్చావు, ఆడు చచ్చాడు, మాణిక్యం చచ్చిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. నేనేమైపోతాను మావయ్య.
నాకు ఎవరున్నారు మామయ్య? నేను వెళ్ళిపోతాను. వాడికి అమ్మా నాన్నలాగా నన్ను పైన కూర్చోబెట్టుకొని ఊరూరు తిప్పావు కదరా. నీ కష్టంతో సంపాదించి నన్ను పోషించావే. మా ప్రాణాలకి భయపడి నిన్ను కట్టేసి ఉంచావు. నన్ను కాపాడడం కోసం కట్లు తెంచుకొచ్చి నీ ప్రాణం ఇచ్చావు కదరా. మూర్ఖంగా కోప్పడి వెళ్ళినప్పుడల్లా చిన్నపిల్లల్లా నా వెనకే వస్తుండేవాడివే. ఇంకెప్పుడు వస్తావురా? నన్ను క్షమించు మాణిక్యం. మదం పట్టింది నీకు కాదురా మాణిక్యం, నాకు. అసలు నిన్నెందుకు చూశాను సింగి?